గుజరాత్ టైటాన్స్. 10 ఫ్రాంచైజీల్లో కూడా హోప్ లేకుండానే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫ్రాంచైజీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా గుజరాత్ టైటాన్స్ గురించి ముందుగా మాట్లాడుకోవచ్చు. అయితే ఇప్పటివరకు 3 సీజన్స్ ఆడేసింది. ఒకసారి టైటిల్ విన్నర్గా నిలిస్తే సెకండ్ టైం ఫైనల్కి రీచ్ అయింది. ఇక మూడోసారి అన్ఎక్స్పెక్టెడ్గా జీటీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం అవడంతో ఒక్కసారిగా ఐపీఎల్ 2024 17వ సీజన్లో డైలమాలో పడిపోయింది. ఒక్కసారిగా గ్రాఫ్ కూడా బాగా డౌన్ అయింది. అయితే ఈసారి అంటే ఐపీఎల్ 18th ఎడిషన్లో జీటీ డెఫినెట్లీ డామినెన్స్ అయితే చూపించనుంది. ఎందుకంటే మెగా ఆక్షన్లో జీటీ చేసిన షాపింగ్, వాళ్ళ ఆక్షన్లో బై చేసిన పిక్స్ వేరే లెవెల్ అని చెప్పుకోవాల్సిందే, ఔరా అనాల్సిందే. అంటే ఓవరాల్గా ఆక్షన్లో జీటీ కొట్టేసింది భయ్యా, నో డౌట్. అలానే బ్యాటింగ్లో పెద్ద పెద్ద ట్రిక్స్ అయితే ఏమీ ప్లే చేయలేదు. స్మార్ట్గా బిహేవ్ చేసింది జీటీ. స్మార్ట్ థింకింగ్. ఐపీఎల్ 2025లో జీటీని మరొకసారి డెఫినెట్లీ ప్లే ఆఫ్స్కి అయితే తీసుకెళ్లిపోనుంది. అయితే జీటీ బ్యాటింగ్లో మరోసారి గిల్ మరియు సాయి సుదర్శన్లదే అబ్ ద ఆర్డర్లో నమ్ముకుంది. వీళ్ళతో పాటు బ్యాటింగ్లో అలానే వికెట్ కీపర్ కోసం బిగ్ బై చేసింది, అతనే జోస్ బట్లర్. మ్యాచ్లో వికెట్ కీపర్దే కీ రోల్ అని చెప్పొచ్చు. అలానే ఒక యంగ్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ ఉంటే, అలాగే ఒక సీనియర్ వికెట్ కీపర్ T20 వరల్డ్ కప్ అందించిన వికెట్ కీపర్ కెప్టెన్ వికెట్లు వెనకాల ఉంటే వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్తో ఎలా ఉండబోతుంది అనేది మీరే అర్థం చేసుకోవచ్చు. అలానే బట్లర్కి బ్యాకప్గా వికెట్ కీపర్ సైడ్ చూస్తే కుమార్ కుషగ్రా, అనుజ్ రావత్ని సెట్ చేసుకుంది. ఇక అలానే జీటీ ఆక్షన్ మ్యాజిక్ మొత్తం వీళ్ళ ఆల్రౌండర్స్ మీద బై చేయడంలోనే చూపించింది. సిఎస్కే 11 మంది ఆల్రౌండర్స్ని బై చేసిందని, వామ్మో ఇంతమందిని బై చేసింది అనుకున్నాం. బట్ జీటీ ఆక్షన్లో అయితే ఏకంగా రిటెన్షన్ లిస్ట్తో కలిపి 13 మంది ఆల్రౌండర్స్ని అయితే సెట్ చేసుకుంది. సో జీటీని బిగ్ టీమ్గా ఈ సీజన్లో మాట్లాడుకోవచ్చు. ఆల్రౌండర్స్ ఎక్కువ మంది ఉంటే ఎలా ఉంటుంది, బౌలింగ్ బ్యాటింగ్ రెండింటిలో డెప్త్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటింగ్లో 9th స్పాట్ వరకు బ్యాటింగ్ లైనప్ సెట్ చేయొచ్చు. అలానే బౌలింగ్ ఆప్షన్స్ వచ్చేకి 6 నుండి 7 వాడవచ్చు. అయితే ఓవరాల్గా ఆల్రౌండర్స్ని చూస్తే రషీద్ ఖాన్ రిటెన్షన్ వేరే లెవెల్. డెఫినెట్లీ జీటీ బెస్ట్ మూవ్ ఇదేనే చెప్పుకోవచ్చు. ఇక తర్వాత రాహుల్ త్రిపాఠి, షారుఖ్ ఖాన్. వాళ్ళకంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్. గ్లెన్ ఫిలిప్స్ని ఎవరూ బై చేయలేదు ఫస్ట్ టైం ఆక్షన్లోకి వస్తే. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇతను కొనకుండా ఉంటారని. ముంబై ఇండియన్స్ టీమ్ డేవిడ్ని వదిలేసిందిగా, సో మ్యాక్సిమం గ్లెన్ ఫిలిప్స్ని తీసుకుంటుంది అనుకున్నా. బట్ అలా చేయలేదు. రీసెంట్గా న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో కూడా సూపర్గా పెర్ఫామ్ చేశాడు. ముందు బ్యాటింగ్ గురించి పక్కన పెట్టినా బౌలింగ్లో చాలా ఇంపాక్ట్ చూపించాడు. అలాగే ఫీల్డింగ్లో అయితే ప్రతి మ్యాచ్లో కూడా 15 నుంచి 20 రన్స్ సేవ్ చేయగల ఫీల్డర్ అనే చెప్పుకోవచ్చు. బట్ అది ఎవరు కొనలేదు ఫస్ట్ టైం ఆక్షన్లోకి వస్తే. సెకండ్ టైం ఆక్షన్లోకి రాగానే గ్లెన్ ఫిలిప్స్ 2 కోట్లకే జీటీ బుట్టలో వేసుకుంది. అయితే జీటీకి బెస్ట్ ఫినిషర్ డేవిడ్ మిల్లర్ గత 3 సీజన్ల నుండి ఇతనే ఉన్నాడు. సో ఇతన్ని వదిలేసింది. సో ఇతని ప్లేస్లో గ్లెన్ ఫిలిప్స్ రోలే ప్లే చేయనున్నాడని చెప్పుకోవచ్చు. అలానే చెపాక్, జైపూర్ లాంటి పిచ్చుల్లో బంతితో మ్యాజిక్ చేయటం కూడా పక్కాగా మాట్లాడుకోవచ్చు. ఇక తర్వాత ఇంట్రెస్టింగ్ బై వాషింగ్టన్ సుందర్. కేవలం 3,20,00,000కి ఇతన్ని సొంతం చేసుకుంది. ఇది మాత్రం జీటీకి స్ట్రెంత్ ఆన్ బై అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ ఇన్ఫామ్ ప్లేయర్. అలాగే టీమిండియా క్రికెట్లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇతను బై ఆక్షన్లో రాకముందు నేనైతే 8 కోట్ల వరకు వెళ్తాడని ఎక్స్పెక్ట్ చేశా. బట్ 3,20,00,000కే జీటీ అయితే దక్కించుకుంది. ఇక తర్వాత జయంత్ యాదవ్, అర్షద్ ఖాన్లతో ఇండియా పేస్ లైనప్ అయితే సెట్ చేసుకుంది. గ్లెన్ ఫిలిప్స్కి మరో 2 బ్యాకప్స్ అయితే సెట్ చేసుకుంది ఓవర్సీస్ నుండి. ఒకరిని షెఫాన్ రుదర్ఫర్డ్ అయితే మరొకరు కరీం జనత్. పేస్ ఆల్రౌండర్స్గా ఇద్దరిని సెట్ చేసుకుంది. అలానే మైపాల్ లోమర్ తక్కువ ప్రైస్గా సెట్ చేసుకుంది బ్యాకప్గా. ఇక బౌలింగ్ మీద గట్టిగా జీటీ కాన్సన్ట్రేట్ చేసింది. ఎందుకంటే గిల్లు, సాయి సుదర్శన్లు, బట్లరు, ఫిలిప్స్ లాంటి టాప్ ఆర్డర్ ఉండగా ఇక భయం ఎందుకు అనుకుంది అనుకుంటా. ఇక ఖచ్చితంగా బౌలింగ్ మీద ఇంతకంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది. ఓవరాల్గా కగిసో రబాడా మరియు మహమ్మద్ సిరాజ్ ఇద్దరు ఫైర్ అండ్ ప్లేయర్స్ని అయితే బై చేస్తుంది. ఇక బ్యాటింగ్లో బట్లర్, గిల్లు బీస్ట్ మోడ్లో ఓపెనింగ్ చేస్తే, ఇక పేస్ బౌలింగ్ వచ్చేకి ఓపెనింగ్లో కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్ మరింత దారుణంగా ఉండటం పక్కనే చెప్పుకోవచ్చు. ఇక అలానే ప్రసిద్ధ్ కృష్ణాని థర్డ్ పేస్ ఆప్షన్గా తీసుకుంది. ఇక తర్వాత సీనియర్ పేసర్ ఈశాంత్ శర్మ బ్యాకప్గా బాగానే సెట్ చేసుకుంది. అయితే గర్లాడ్ కోయాజీ ఇక ఓవర్సీస్ పేస్ ఆప్షన్కి బ్యాకప్ అయితే సెట్ చేసుకుంది. అయితే ఓవరాల్గా జీటీ స్క్వాడ్ మాత్రం నాకు కనబడ్డ బ్యాడ్ థింగ్ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ లేకపోవటమే. మహమ్మద్ సిరాజ్, కగిసో రబాడాల తర్వాత క్వాలిటీ సెట్ చేసుకుంటే బాగుండేది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెంట్ బోల్ట్, టీ నటరాజన్ లాంటి ఒక లెఫ్ట్ హ్యాండ్ పేసర్ని సెట్ చేస్తే బాగుండేది అనుకున్నా. అర్షద్ ఖాన్ ఉన్నాడు, బట్ అంత ఇంపాక్ట్ బౌలర్, అంత ఎఫెక్ట్ చూపించే బౌలర్ అయితే కాదు. ప్రీవియస్ సీజన్లో ఎల్ఎస్జీకి మంచి మంచి బ్రేక్స్ ఇచ్చినప్పటికీ ఆయన ఎకానమీ అయితే ఏకంగా 12 పైన ఉంది. సో ఇతన్ని లెఫ్ట్ హ్యాండ్గా నమ్ముకోవడం అయితే కష్టమనే చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్గా జీటీ స్క్వాడ్ డీటెయిల్స్ అయితే ఇవే. ఓవరాల్గా అబవ్ యావరేజ్ స్క్వాడ్ అయితే మెయింటైన్ చేసింది. చాలా బ్యాలెన్స్డ్గా స్క్వాడ్ అయితే బై చేసింది. మెయిన్లీ ఆల్రౌండర్స్ అయితే చాలా ఇంప్రెసివ్గా అనిపించారు.
అయితే ఓవరాల్గా ఐపీఎల్ 2025 కని వీళ్ళ స్క్వాడ్ని పేపర్ మీద పరిశీలిద్దాం. బ్యాటర్స్ని పరిశీలిస్తే ముందుగా శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్. వికెట్ కీపర్స్గా కుమార్ కుషగ్రా, అనుజ్ రావత్, జోస్ బట్లర్. ఆల్రౌండర్స్ చూస్తే రషీద్ ఖాన్, రాహుల్ తివాటియా, షారుఖ్ ఖాన్, నిషాంత్ సింధు, ఆర్ సాయి కిషోర్, గర్లజ్ కొయజ్జీ, జయంత్ యాదవ్, అర్షద్ ఖాన్, కరీం జనత్, షెఫాన్ రుదర్ఫార్డ్, మహిపాల్ లోమర్, వాషింగ్టన్ సుందర్. ఇక బౌలర్స్ చూస్తే మానవ్ సుతార్, గుర్నూర్ బ్రూర్, ఇషాంత్ శర్మ, కగిసోర్ రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్వంత్ కజేరియా, మహమ్మద్ సిరాజ్ ఇలా ఉన్నారు. ఓవరాల్గా ఈ బలమైన జీటీ యొక్క స్క్వాడ్ నుంచి ప్లేయింగ్ 12 అయితే మనం సెట్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే ముందుగా జీటీ ఓపెనింగ్ మనం ప్రీవియస్ జీటీ వీడియోలో చెప్పుకున్నాం. సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్ ఓపెనింగ్ అంతకుముందు సీజన్లో వచ్చారు, బాగానే సెట్ అయ్యారు, బాగానే పరుగులు చేశారు. బట్ వాళ్ళిద్దరు పరుగులు చేయాలంటే కాసేపు ఫీజులు సెట్ అవడానికి టైం తీసుకుంటారు. ఆ తర్వాత ఫైర్ గేమ్ అయితే ఆడతాయి. సో హోమ్ గ్రౌండ్స్లో ఈ గేమ్ అయితే సెట్ అవ్వచ్చు, బట్ అవే గ్రౌండ్స్ వచ్చేకి అంత ఎఫెక్టివ్గా ఈ గేమ్ జరగదు, ఎందుకంటే ఇద్దరు సెట్ అవ్వాలి కావాల్సి టైం పడుతుంది కాబట్టి. అందుకే జోస్ బట్లర్, శుభ్మాన్ గిల్ ఓపెనింగ్ వస్తే చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. అందుకే వాళ్ళిద్దరిని ఓపెనింగ్ అయితే ఫిక్స్ చేస్తున్నా. అయితే ఫస్ట్ డౌన్లో సాయి సుదర్శన్ బ్యాటింగ్కి వస్తాడు. సాయి సుదర్శన్ ఫస్ట్ డౌన్కి చాలా అలవాటు ఉన్న స్పాట్, సో ఈ స్పాట్లో ఫైర్ ఆన్ అవ్వచ్చు ఈజీగానే. ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ 4th స్పాట్. ప్రీవియస్ ఐపీఎల్ సీజన్లో జీటీ మ్యాచ్లు మిస్ కాకుండా చూసుకుంటే మీకే అర్థమవుతుంది. ఐ థింక్ ఫస్ట్ హాఫ్ సీజన్ తర్వాత అనుకుంటా. ఇక 4th స్పాట్లో షారుఖ్ ఖాన్ బ్యాటింగ్ వచ్చి చాలా మంచి నాక్స్ అయితే ఆడాడు. సో ఆ స్పాట్ని అయితే మరోసారి షారుఖ్ ఖాన్నే ఫిల్ చేస్తాడు. ఇక తర్వాత 5th స్పాట్లో డేవిడ్ మిల్లర్ స్పాట్, ఇతనికి రీప్లేస్మెంట్ గ్లెన్ ఫిలిప్స్ని తీసుకుంది. సో ఇతనే ఈ రోల్ అయితే ప్లే చేయనున్నాడు. అలాగే సపోర్ట్ ఫినిషర్గా ఫినిషింగ్ స్పెషలిస్ట్ 6th స్పాట్ రాహుల్ తివాటియా వస్తాడు. ఇక 7th స్పాట్లో అందరూ ఎక్స్పెక్ట్ చేసే వాషింగ్టన్ సుందర్ రావచ్చు. అయితే వాషింగ్టన్ సుందర్ ఏమైనా వికెట్స్ ఫ్లో జరిగితే, అంటే సడన్గా మ్యాచ్లో ఏమైనా వికెట్స్ ఫ్లో జరిగితే, బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో 1, 2, 3 వికెట్లు పడిపోతే, ఆ టైంలో అబ్దం ఆటర్ బ్యాటింగ్ వచ్చి వాషింగ్టన్ సుందర్ వికెట్స్ స్టాండర్డ్ ఇవ్వగల సత్తా ఉన్న బ్యాటర్. సో ఇతనిలో ఉన్నది యాడెడ్ అడ్వాంటేజ్ ఇది ఒకటని చెప్పుకోవచ్చు. పేపర్ మీద వచ్చేకి 7th స్పాట్లో వాషింగ్టన్ సుందర్ వస్తాడని చెప్తున్నా. ఇక 8th స్పాట్లో అయితే రషీద్ ఖాన్ వస్తాడు. జీటీకి ఇతను ఒక హిడెన్ ఫినిషర్. బౌలింగ్లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తాడో కానీ బ్యాటింగ్లో అంతకంటే ఎక్కువ చూపిస్తాడు. ఒక విధంగా పవర్ హిట్టర్ అని మాట్లాడుకోవచ్చు. అలానే స్పిన్ యూనిట్లో రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తివాటియా 4 స్పిన్ ఆప్షన్స్ అయితే దొరికారు. మనం చెప్పుకున్నాం ఆల్రౌండర్స్ వచ్చేకి ఉంటే ఎక్కువ మంది పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయని, అదే జరిగింది. ఇక ప్లేయింగ్ 11లో 4 ఉన్నాయి. తర్వాత పేస్ అటాక్ చూస్తే కగిసోర్ రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలతో సూపర్ పేస్ అటాక్ అయితే కనబడుతుంది. మెయిన్లీ రబాడా, సిరాజ్ల పేస్ అటాక్ నేనైతే ఏగర్లీ వెయిటింగ్ చేస్తున్నా. ఇక ప్రసిద్ధ్ కృష్ణ కొన్నిసార్లు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతూ ఉంటాడు. సో అతనికి బ్యాకప్గా ఇషాంత్ శర్మను అయితే సెట్ చేసుకుంది. అది మాకు ఒక లెఫ్ట్ హ్యాండ్ పేసర్ కావాలనుకుంటే ఖచ్చితంగా అర్షద్ ఖాన్ ట్రై చేయొచ్చు, ఎందుకంటే ప్రీవియస్ సీజన్లో ఎల్ఎస్జీ తరపున మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు, 50 కూడా కొట్టినట్టున్నాడు. అలాగే రీసెంట్గా అర్షద్ ఖాన్ మంచి బ్యాటింగ్ టచ్లో ఉన్నాడు. రబాడా ఫెయిల్ అయితే మాత్రం గర్లజ్ కొయజ్జీని అతను బ్యాకప్గా యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా పేపర్ మీద జీటీ యొక్క ప్లేయింగ్ 12 పరిశీలిస్తే శుభ్మాన్ గిల్, జోస్ బట్లర్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, కగిసోర్ రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా అర్షద్ ఖాన్, మహిపాల్ లోమర్ లేదంటే ఇషాంత్ శర్మ ఎవరో ఒకరు యూజ్ చేయొచ్చు. అయితే నా ఒపీనియన్ ప్రకారం జీటీ యొక్క ప్రాబుల్ ప్లేయింగ్ 12 అయితే ఇలా ఉండబోతుంది. మీ ఒపీనియన్ ప్రకారం జీటీ యొక్క ప్లేయింగ్ 12 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ బాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.